ఏమ్మా ఏమైంది మీ వాడికి? మా వాడికి కాలు మీద కుక్క కరిచింది సార్. మరి ఆ ఒంటి మీద దెబ్బలేంటమ్మా? నేనే చెప్పుతో కొట్టాను సార్. చెప్పుతో కొట్టావా? ఎందుకమ్మా? అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నారు కదా సార్ పెద్దోళ్ళు. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యో, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే కరిచిన కుక్కను కానీ కరిపించుకున్న మీ వాడిని కానీ చెప్పుతో కొట్టమని కాదమ్మా. అది కేవలం సామెత మాత్రమే. అవునా? నిజమా? మీ వాడికి కావాల్సింది చెప్పు దెబ్బలు కాదు, కుక్క కాటికి టీకా ఇంజెక్షన్ వెయ్యాలి. అయ్యో, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు అంటే పాపం పిల్లోడు తట్టుకోలేడు సార్. ఆ బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు అనేది పాత మాట. ఇదివరకు పాత రోజుల్లో టీకాలు అంతగా డెవలప్ అవునప్పుడు అప్పుడులో బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేసేవారు. ఇప్పుడు అది లేదు, కేవలం 5 రోజులు మాత్రమే ఉంటాయి. అవి కూడా నొప్పి ఉండవు. సరేనా? ఈ మధ్య మనం వార్తల్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ కుక్క కరవటం గురించి కానీ కుక్క కరవటం వల్ల ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చి చనిపోయారని వింటూనే ఉన్నాం. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ కుక్క కాట్ల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. మనం కుక్కల్ని చూసి ఏ కుక్కలో ర్యాబీస్ ఉందో చెప్పలేం. ఎందుకంటే ర్యాబీస్ బారిన పడిన కుక్కలు కొన్ని వైలెంట్గా ఉంటాయి, కొన్ని సైలెంట్గా ఉంటాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఈ కుక్కల్ని రాళ్లతో కొట్టడం కానీ వాటిని రెచ్చగొట్టడం కానీ మంచిది కాదు. ఒకవేళ కుక్క కరిచినా మనం కంగారు పడకుండా వెంటనే రన్నింగ్ వాటర్ సోప్తో బాగా క్లీన్ చేసుకోవాలి. కుక్క కరిచిన చోటు ఏ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేయకూడదు. వెంటనే మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. డాక్టర్ గారు ఆ కుక్క కరిచిన చోటును చూసి అది కేటగిరీ 1 కానీ 2 కానీ 3 కానీ అని చెప్పి దానికి తగ్గ ర్యాబీస్ టీకాను సూచిస్తారు. ఒకవేళ కుక్క కరిచిన చోటున ఏదైనా రక్తం వచ్చినా సరే, అంటే కేటగిరీ 3 బయట అయితే మాత్రం డాక్టర్ గారు ర్యాబీస్ టీకాతో పాటు ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ సూచిస్తారు. జనరల్గా ఈ ర్యాబీస్ టీకాలు 5 డోసులు ఉంటాయి. ఈ ర్యాబీస్ టీకాలు మనం మిస్ అవ్వకుండా షెడ్యూల్ ప్రకారం వేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ర్యాబీస్ అనే వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి. ఒకవేళ ఈ ర్యాబీస్ కానీ మనిషికి వస్తే దానికి ఆ జబ్బుకి మందు లేదు. సో ఈ ర్యాబీస్ రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకోవడం చాలా మంచిది.